ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ మళ్ళీ చిక్కుల్లో పడుతున్నారు. వాస్తవంగా ఆయన మంత్రి కావడమే అనూహ్యం. కానీ శెట్టి బలిజ కోటాలో గెలిచిన ఇద్దరు నేతల్లో యంగ్ లీడర్గా ఆయనకు అవకాశం వచ్చింది. ఆనాటి నుంచి వరుస వివాదాలు ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వివాదం ఆయనకి సొంత కులస్తుల నుంచే మొదలైంది. శెట్టి బలిజ కులస్తుల్లోనే ఇప్పుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలి మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన చెప్పిన మాట మీదే ఆయన నిలబడకుండా అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. తన రాజకీయ తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్న వైనం మీద విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గౌడ, శెట్టి బలిజ, శ్రీశైన, యాత ఇలాంటి అనేక ఉపకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి అనే సంకల్పాన్ని గౌతు లచ్చన్న లాంటి చాలామంది సీనియర్లు వ్యక్తం చేశారు. వాళ్ళందరి ఆశయ సాధన కోసం అన్నట్టుగా 1997లోనే చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 16 తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగా ప్రతి క్యాస్ట్కి ముందు గౌడ అనే పేరుని యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం మీద అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శెట్టి బలిజ నుంచి తమ కులాన్ని కాకుండా గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ అనే పెడుతున్నటువంటి తీరుని తీవ్రంగా తప్పుపడటంతో ఆ జీవో అమలు అప్పటి నుంచి నిలిచిపోయింది. అంటే దాదాపు 28 ఏళ్లగా ఆ జీవో అమల్లోకి రాలేదు. కానీ 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక మెమో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల శెట్టి బలిజ, గౌడ, శ్రీశైన, యాత ఇలాంటి అన్ని ఉపకులాల వారికి ఏకతాటిన ప్రాధాన్యత కల్పించాలి అనే ప్రయత్నం చేశారు. దాని మీద కూడా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని సరిచేస్తూ కేవలం గ్రేటర్ రాయలసీమ పరిధిలోని శెట్టి బలిజాని పక్కన పెట్టి మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శెట్టి బలిజ అందరికీ ప్రయోజనం కల్పించే దిశలో 2023 నవంబర్లో మరొక జీవోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ కోటాలో మంత్రిగా ఎన్నికైన తర్వాత తాము 1997లో తీసుకొచ్చిన జీవోని అమలు చేయబోతున్నాం అన్నట్టుగా ప్రకటించారు. గౌడ ఇతర శెట్టి బలిజ కులాలన్నింటినీ ఏకతాటి మీదకు తీసుకురాబోతున్నాం అన్నట్టుగా ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వంలో గడిచిన కొన్ని నెలలుగా ఎవరైనా శెట్టి బలిజ విద్యార్థి క్యాస్ట్ సర్టిఫికేట్ కోరితే గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ అనే పేరుని ప్రస్తావిస్తున్నారు. దీని మీద శెట్టి బలిజ కులంలో మళ్ళీ మంట రేగింది. అనేక రకాలుగా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో మళ్ళీ నాలుగు ఖర్చుకున్న వాసంశెట్టి సుభాష్ మరోసారి మాట మార్చాల్సి వచ్చింది. తానే అమలు చేస్తానని చెప్పినటువంటి మాటను ఆయన కవరప్ చేసుకోవడం కోసం ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన మెమో మూలంగానే జరుగుతున్నటువంటి తంతు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ శెట్టి బలిజ కులస్తుల్లో ఈ విషయాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. శెట్టి బలిజ కులానికి చెందినటువంటి నాయకుడే శెట్టి బలిజల విషయంలో ఇన్ని రకాలుగా మాట మార్చేస్తున్నటువంటి వైనాన్ని తప్పుపడుతున్నారు. ఇన్ని రకాలుగా ఆయన పదే పదే పూటకొక మాట అన్నట్టుగా చెప్తున్నటువంటి తీరుని తీవ్రంగా నిరసిస్తున్నారు. దాంతో ఇప్పుడు మంత్రి ఆ వ్యవహారాన్ని చక్కదిద్దే రీతిలో తిరిగి మళ్ళీ శెట్టి బలిజన మాత్రమే సర్టిఫికెట్ ఉంటుంది అనేటువంటి రీతిలో ప్రకటన చేశారు. అందుకనుగుణంగా తాజాగా కొత్త ఆదేశాలని విడుదల చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వాసంశెట్టి సుభాష్ ఇన్ని రకాలుగా పిల్లి మొగ్గలు వేయడానికి కారణం ఏంటి? ఆయన అవగాహన లేక చేస్తున్నారా, లేకుంటే అత్యుత్సాహంతో చేస్తున్నారా, లేకుంటే చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో చేస్తున్నారా? ఎందుకని ఈ రీతిన సాగుతున్నారు అనే మాట చాలామంది నుంచి వినిపిస్తోంది. మొత్తంగా శెట్టి బలిజ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే రీతిలో ఈ మంత్రి తీరు ఉంది అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. దాన్ని సమర్థించుకోవడానికి అలాంటి సమస్య నుంచి గట్టెక్కడానికి ఇప్పుడు మంత్రి పలు విన్యాసాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలోనే తను ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపే ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. వాస్తవానికి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటాలో మంత్రిగా కేబినెట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్
మంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి గెలిచిన ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీసీ శెట్టి బలిజా కోటాలో వాసంశెట్టి సుభాష్ అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు అలాంటి వాసంశెట్టి సుభాష్ తన నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలుపుతుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నారా అనే మాట రామచంద్రాపురం వాసుల నుంచి వినిపిస్తుంది. వాస్తవానికి రామచంద్రాపురం కాకినాడకి చేరువలో ఉంటుంది కాబట్టి కాకినాడే జిల్లా కేంద్రం చేయాలని చాలామంది రామచంద్రాపురం వాసులు కోరుతున్నారు. కానీ ఒక్కసారి రామచంద్రాపురం కాకినాడ జిల్లాలో కలిస్తే భవిష్యత్తులో వాసంశెట్టి సుభాష్ మంత్రి పదవి కూడా ఎసరు తప్పదు అనే అభిప్రాయం బలపడుతోంది. అయినప్పటికీ వాసంశెట్టి సుభాష్ ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాన్చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇట్లా ఒకవైపు సొంత శెట్టి బలిజ కులస్తుల నుంచి ఆగ్రహం, రెండో వైపు రామచంద్రపురం సొంత నియోజకవర్గం నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో వాసంశెట్టి సుభాష్ పరిస్థితి డోలాయమానంలో పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఈ విమర్శలన్నింటినీ తిప్పి కొట్టలేక, ఈ సమస్యల నుంచి గట్టెక్కలేక వైఎస్ఆర్సీపీ మీద 4 మాటలు చెప్పి సరిపెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ జనం మాత్రం దాంతో సంతృప్తి చెందుతున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు.